స్టార్ట్ యూజింగ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ రైట్ మేనర్. ఓకే, అప్పుడు ఏమైంది, నేను కోల్పోవట్లేదు, ఏది ఇంకా కోల్పోవట్లేదు. ఓకే, నా దగ్గర ఉన్న ఏవి పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు? ఐఎమ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఏ రైట్ మేనర్. ఎవ్రీ ఫెసిలిటీ ఐఎమ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఏ రైట్ మేనర్. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ప్రాస్పెరిటీ అనగానే షేరింగ్ టేక్స్ ప్లేస్ అంటాం కదా. ఇట్ డజంట్ మీన్ దట్ నా దగ్గర ఉన్న ఆస్తి అంతా నేను ఇప్పుడు పంచడం స్టార్ట్ చేస్తాను. నో, వాట్ ఐ స్టార్ట్ డూయింగ్ ఈజ్ ఐ యూజ్ ఇట్ ఇన్ ఏ రైట్ మేనర్. ఓకే, ఐ యూజ్ దాట్ ఇన్ ఏ రైట్ మేనర్. రైట్. ఇంకోటి, ప్రపంచంలో ఈ డబ్బు అంటున్నాను చూడండి, డబ్బు అనేది ప్రతీక అండి, ప్రతీక. అది ఎప్పుడూ ప్రాప్తి కాదు. ప్రతీక వేరు, ప్రాప్తి వేరు. ఓకే, సో ప్రాప్తి అంటే ఏంటి? వస్తువు. వస్తువు అనేది ప్రాప్తి. ఓకే, డబ్బు అనేది ప్రతీక. రైట్. మీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి. ఓకే, బట్ మీరు ఫుడ్ దొరకని ప్రదేశంలో ఉన్నారు. ఏం యూజ్ చెప్పండి? లేదు కదా. సో మీకు ఏం కావాలి ఇప్పుడు? ఫుడ్ కావాలా? ఓకే, ఫుడ్ అనేది కన్జ్యూమ్ ఐటమ్. మనీ ఈజ్ నాట్ కన్జ్యూమబుల్ ఐటమ్. మనీ ఈజ్ ఓన్లీ ప్రతీక. ప్రాప్తి ఏంటి? వస్తువు. అర్థమైంది కదా. ప్రాప్తి ఏంటి? వస్తువు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, సమృద్ధి అనేది అర్థమైంది అనుకోండి. ఓకే, వస్తువు యొక్క సదుపయోగం అర్థమవుతుంది. ఇప్పుడు ఏమైందంటే, సమృద్ధిని మనం డబ్బుతో ముడిపెట్టాం. డబ్బు వస్తుంటే నేను సమృద్ధి చెందుతున్నాను, డబ్బు పోతూ ఉంటే నేను ఏదో కోల్పోతున్నాను అనేది. రైట్. ఎప్పుడైతే మన అండర్స్టాండింగ్ వల్ల సంబంధాల నెట్వర్క్ పెరుగుతుంది చూడండి, దాని ద్వారా ఐశ్వర్యం పెరుగుతూ ఉంది. మనది ఐశ్వర్యం పెరుగుతూ ఉంది. రైట్. ఇమాజిన్ ఐఎమ్ కమింగ్ టు యువర్ ప్లేస్. రైట్. డెఫినెట్లీ ఐ విల్ గెట్ దట్ మెనీ ఇన్విటేషన్స్ which I am not able to use, right? Okay, so in last 4-5 years I have experienced that, sir. ekkadiki velna sare there are 4 people who are inviting me, and that too with lot of affection, and naku it is becoming difficult for me to say no. కొన్ని ఎలా అంటే చెప్పలేకపోతున్నాను, నేను వస్తున్నానని చెప్పడం కూడా కష్టం అవుతుంది. ఓకే, లేదండి మా దగ్గరికి రావట్లేదు, మీరు మా దగ్గరికి రావట్లేదు అంటే నొప్పించిన వాడిని అవుతున్నాను. ఓకే, సో వాట్ ఈస్ దిస్? ఇదంతా సంపాదనే కదా. సంపాదన కాదా? ఇదంతా సంపాదనే. రైట్. ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు యూటిలైజ్ విత్ వాట్ ఐఎమ్ అర్నింగ్ యాజ్ ఎ కరెన్సీ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, nobody will talk to me like that, nobody will receive me, nobody will offer the food like that. So aishwaryam ante it is coming because of your understanding, and it is at your disposal. Everything is available to you, right? So understanding పెరుగుతూ ఉంటే ఏదో కోల్పోతున్నాం అనేది ఉంది చూడండి, అది కాంట్రడిక్టరీ థింగ్. it will never happen like that. The moment you are up in the understanding ladder, thereby your prosperity also joins you. Okay, అది జాయిన్ అవ్వట్లేదు అని అంటే there is some issue. దీంతో పాటు this prosperity is there. Yes madam, ఏమన్నా క్వశ్చన్ ఉందా అండి? లేదు సార్, ఇదే ఇన్ఫర్మేషన్ రాబిన్ శర్మ బుక్ ఒకటి ద మోంక్ హూసోల్ ఫెరారీలో క్లియర్ గా ఉంటుంది. దాన్ని గౌరవం అని కూడా అనుకుంటాం సార్, మనం రెస్పెక్ట్ కూడా అనొచ్చు. Slowly let's be aware to place in the self. ఓకే, సో గౌరవం అనే ఫీలింగ్ సెల్ఫ్లో ఎక్కడుంది? రెస్పెక్ట్ అనే ఫీలింగ్ సెల్ఫ్లో ఎక్కడుంది? ట్రస్ట్ అనే ఫీలింగ్ సెల్ఫ్లో ఎక్కడుంది? ఇవన్నీ పదాలే విన్నాం మనం. అయితే వేర్ ఇట్ ఈస్ టచింగ్ అస్, ఎప్పటి వరకు అయితే వేర్ ఇట్ ఈస్ టచింగ్ అస్ అనేది కనబడదో అప్పటి వరకు ఇవన్నీ బయట వర్డ్సే. ఓకే, వీ మే ఇంప్రూవ్ అవర్ మాస్టరీ ఓవర్ ద డెఫినేషన్స్, we may improve our mastery over explanation, all these things fine, but ఒక టైంలో దాటాలి. అప్పటి వరకు ఏమవుతుందంటే ఏమంటారు, వ్యవహారంలో అలసిపోతాం అంటే అంత బాగానే ఉంది, గంట సేపు బాగుంది, 2 గంటలు బాగుంది, ఒక రోజు బాగుంది, 4వ రోజుకి వచ్చేటప్పటికి ఏదో కొంచెం అనీజీనెస్ ఉంది.
ఓకే, ఎందుకంటే అది ఇంకా అతుక్కోలేదు లోపల. సో ఎవ్రీథింగ్ వీ షుడ్ బి ఏబుల్ టు సీ ఇన్ అవర్ సెల్ఫ్, రైట్. అదర్ పర్సన్ కెన్ నెవర్ బికమ్ అవర్ రెఫరెన్స్ పాయింట్. ఓకే, అందుకనే మీరు గమనించారో లేదో, లాస్ట్ టైం మీరు మొత్తం రికార్డింగ్ తీసి చూడండి, ఐ హ్యావ్ నాట్ యూజ్డ్ ఎనీ పర్సన్స్ రెఫరెన్స్ మేడం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ సేయింగ్స్, but all those good sayings are at the level of proposal to us. All those good sayings, everything proposal to us, that's all. Okay, దాని తర్వాత మీరు వెరిఫై చేయండి దాన్ని ఎంతవరకు అది కరెక్ట్. అండ్ ఎప్పుడైతే మీరు వెరిఫై చేసి మీకు ఆన్సర్ వస్తుందో అప్పుడు మీ రెఫరెన్స్తోనే చెప్పండి దాన్ని. మీ రెఫరెన్స్, యు ఆర్ ద ఓన్లీ రెఫరెన్స్, నోబడి ఎల్స్ ఈజ్ రెఫరెన్స్. ఓకే, బికాజ్ వెన్ నోబడి ఎల్స్ ఈజ్ రెఫరెన్స్, దెన్ that will become universal truth, right? వాల్యూని అర్థం చేసుకోవడం కొరకు రెఫరెన్స్ తీసుకోవచ్చు కదా ఏం సార్? వాల్యూని అర్థం చేసుకోవడం కొరకు దేని రెఫరెన్స్ తీసుకోవాలి? వస్తువుని రెఫరెన్స్ తీసుకోవాలి. వ్యక్తిని, వస్తువుని చెప్తాను. ఏంటంటే పెన్ ఉంది కదా, ఓకే, లాస్ట్ టైం కూడా ఎగ్జాంపుల్ ఇచ్చాను. బోర్డు లేకపోతే దీని విలువ ఎంత, వాల్యూ ఎంత? 0. క్లాస్ రూమ్ లేకపోతే దీని వాల్యూ ఎంత? ఇది మనకు అర్థమైందిగా, లాస్ట్ టైం డిస్కస్ చేశాను కదా. నౌ లెట్స్ టేక్ పెన్. పెన్ ఈ బోర్డుతో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి దీనికి వాల్యూ ఉంది. నా ఇప్పుడు దీని వాల్యూ ఏంటి? లెట్ us ఎక్స్టెండ్ దట్. ఈ పెన్నుతో నేను 1 కిలోమీటర్ లైన్ గీయగలుగుతాను, అంతేనా? ఓకే, నౌ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఈ ద కంపెనీ విచ్ ప్రిపేర్డ్ దిస్ వన్ టోల్డ్ మీ దట్ you can write forever with this pen. ఎంతవరకు రాయగలుగుతాను నేను దీంతో? 1 కిలోమీటర్ లైన్. ఇది నాకు తెలియాలా? ఆ కంపెనీ వాళ్ళు మీరు ఎంతన్నా రాయొచ్చు అని నేను చెప్పింది నేను నమ్మేయాలా? ఓకే, అందుకని నేను వస్తువుతో రిలేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్తో రిలేట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్టేట్మెంట్ నాకు స్టార్టింగ్ పాయింట్ అవ్వచ్చు. ఓకే, దట్ విల్ రెడ్యూస్ మై సర్చ్ ఆఫ్ ఎంక్వైరీ. ఓకే, సో ఇప్పుడు ఏంటి, నేను చూశాను, వెరిఫై చేశాను, 1 కిలోమీటర్ లైన్ రాస్తుంది. నేను 1 కిలోమీటర్ లైన్ రాస్తుందని తెలుసుకుంటే ఐ నో ద వాల్యూ ఆఫ్ దిస్ పెన్. నేను కూడా ఏదన్నా రాయొచ్చు అంటే ఐఎమ్ ఓవర్ ఎవాల్యుయేటింగ్ దిస్ పెన్. ఒకవేళ నేను ఇది యూజ్లెస్ అంటే ఐఎమ్ అండర్ ఎవాల్యుయేటింగ్ దిస్ పెన్. ఇప్పుడు ఎక్కడ స్థిరంగా ఉంటాను నేను? సెల్ఫ్ లేదు కదా సార్, వాల్యూ చెప్తున్నానండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఒక ఏం తెలుసుకోవాలి నేను ఇప్పుడు? ఇది దీంట్లో వాల్యూ తెలుసుకోవాలి. అట్లా నేనున్నాను కదా, నా వాల్యూ ఏంటంటే నా రోలు నా ఫ్యామిలీలో ఏంటి, నా రోలు సొసైటీలో ఏంటి, నా రోలు నేను స్టూడెంట్తో ఉన్నప్పుడు ఏంటి, ఇది నేను తెలుసుకున్నాను అనుకోండి, అప్పుడు నేను అదే లైన్ మీద ఉంటాను. లేకపోతే ఏమవుతుందంటే నాకు నా రోల్ స్టూడెంట్తో ఏంటో తెలియదు. ఓకే, తెలియనప్పుడు ఇంకా ఇవి ప్రదర్శిస్తూ ఉంటాను, దాని ద్వారా ఇక్కడికి వెళ్ళిపోతాం. తెలియనప్పుడు, తెలిసిందనుకోండి, తెలిస్తే ఏంటి? రూపంతో సచ్చరిత్ర, ఓకే, ఆల్ దిస్ 4 విల్ కమ్. ఓకే, బలంతో దయ, పదవితో న్యాయం, బుద్ధితో వివేకం, ఇవన్నీ కనిపిస్తాయి, దాంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అది అర్థం కాలేదనుకోండి, ఐ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ఇట్. వెన్ ఐ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ఇట్, టిల్ సమ్ పాయింట్ I am here, till some point I am here, till some point I am here, till some point ఇవన్నీ ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అర్థమైంది అనుకోండి, ఇక్కడే ఉంటాను నేను. ఇంకా అర్థం అవ్వకపోతే ఎక్కడన్నా ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు నా ఎఫర్ట్ ఏంటి? ఎక్కడ ఉండాలి? 4th ఉండాలి. ఆ 4th ఉండాలని అంటే ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ రైట్ అండర్స్టాండింగ్ ఇన్సైడ్ మీ, వాట్ ఈజ్ మై వాల్యూ. అయితే మై వాల్యూ అర్థం చేసుకోవాలంటే ఈ వాల్యూలు ఎక్కడున్నాయి నాలో. ఓకే, నా లోపల ఎక్కడున్నాయి ఈ వాల్యూస్ అనేది తెలియాలండి. ఓకే, వీల్ గో ఇన్ టు డీటెయిల్స్. ఓకే, ఇది ఓన్లీ టుడే ఈజ్ సర్ఫేస్ అవుట్ థింగ్. ఓకే, మీరు అంటే ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ రెఫర్ యువర్ ప్రీవియస్ నోట్స్, దట్ విల్ బి బెటర్. సార్, ఫిజికల్ ఫెసిలిటీస్ దగ్గరికి వచ్చినప్పుడు సార్, ఎస్ సార్, సో మనం ఒక్కొక్క స్టేజ్ మారుతూ ఉన్నప్పుడు మనం ఫెసిలిటీస్ని కూడా ఎక్కువ కోరుకుంటాం సార్. అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు జనరల్ బోగీలు వెళ్ళటానికి ఎక్కువ ప్రిఫర్ చేశాను సార్. తర్వాత స్లీపర్, ఇప్పుడు ఏసీకి వస్తున్నాం సార్. తర్వాత ఇప్పుడు వాటర్ చూసేసరికి ఫ్రిడ్జ్ వాటర్, అట్లా ఫెసిలిటీస్కి అలవాటు పడ్డాం సార్.
సో అవి ఇవ్వటం కోసం ఇండస్ట్రీ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది సార్. సో అట్లా నేను హ్యాపీగా ఉంటున్నాను కానీ ఎన్విరాన్మెంట్ కానీ చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్. సో అక్కడ మ్యూచువల్ హ్యాపీనెస్ అనేది ఎట్లా చూస్తాం సార్ మనం. సో అంటే ఒక పక్క మనం డెవలప్ అవుతున్నప్పటికి కూడా ఎన్విరాన్మెంట్ కానీ లేదా పరిసరాలు కానీ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి సార్. సో ఈ మ్యూచువల్ హ్యాపీనెస్లో ఈ అఖండ సమాజంలోకి వెళ్తూ ఉన్నప్పుడు వాటి ఎఫెక్ట్స్ మరలా మన మీదే పడుతుంది సార్. మనం ఏదైతే డ్యామేజ్ చేసామో, ఏవైతే మనం ఫెసిలిటీస్ కావాలని కోరుకున్నామో వాటి వల్ల తిరిగి మళ్ళీ మనం ఎఫెక్ట్ అవుతున్నాం సార్. సో ఈ మ్యూచువల్ హ్యాపీనెస్ కానీ లేదంటే కోఎగ్జిస్ట్ విత్ ద నేచర్ అనేది అక్కడ ఫుల్ఫిల్ అవ్వట్లేదు సార్. సో అది ఎట్లా సార్? యా, డెవలప్మెంట్ అంటే ఏంటి అన్న దానికి కొన్ని అపోహలు ఉన్నాయండి మనలో. ఓకే, ఆ అపోహల్ని బిల్డప్ చేయడానికి చాలా పరిశ్రమలు ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్ కూడా అలా అందులో ఒక భాగమే. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఏం చేస్తున్నాయంటే దాదాపు ఎక్కువ శాతం అడ్వర్టైజ్మెంట్ ప్రోడక్ట్ కాకుండా మన పర్సనాలిటీని హిట్ చేస్తాయి అవి. ఓకే, ఇది చేస్తే మీరు గొప్పవాళ్ళు, ఇది చేస్తే మీరు స్టైలిష్గా ఉన్నట్టు, ఇలాంటివన్నీ అవన్నీ స్టార్టింగ్లో ఉండి అవన్నీ మన మాన్యతల రూపంలో మన మీద బలంగా వాటి ఇన్ఫ్లుయెన్స్ని ప్రదర్శిస్తున్నాయి. సో వీఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఓవర్ దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఇంకా దెర్ ఆర్ 2 other items, okay, which I will discuss tomorrow morning. First I will discuss that only. Okay, so today we will close it here, and tomorrow morning at 9:30 we will reassemble here.